these questions are once somebody is married. So it's First love which age? Ante you could have been in like 8th standard, 9th standard. I don't remember all that. It's like it's a long way ago. According to you, మీ సూపర్ స్టార్డమ్ మీకు ఇప్పుడు ఒక పెద్ద సూపర్ స్టార్డమ్ ఉంది. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సూపర్ స్టార్డమ్? I don't know that you need to reach a point where I think whatever you do, people will accept it. I mean, in the sense, not at an arrogant way, in the space where people will accept your films and all your films will do well. It's what I would like to say, that you're in the zone. Like somebody like Rajinikanth sir. That's superstar, if you ask me. అండ్ మీ థాట్స్ ఏంటి ఇప్పుడు? వి ఆల్ థాట్ దట్ యూ ఆర్ ఆర్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా పోలుస్తుందండి కాదు ఏది ఓకే ఓకే కష్టం అండి, కష్టం. నాకు దీనికోసం డబ్బులు కూడా ఇవ్వలేదు, చాలా కష్టం అండి. కంప్లీట్ చేయి. సరే, మోస్ట్ డిజైరబుల్ ఆల్ ఇండియా ఆన్లైన్ పోల్ మనం ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నాం. వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ టు ఆల్ ద పీపుల్ హూ వోటెడ్? ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ వోటెడ్ ఫర్ యూ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వోటెడ్ ఫర్ యూ. సో మీరు ఎప్పుడైనా యూ డెంట్ గివ్ అ స్టేట్మెంట్ రిగార్డింగ్ దిస్. సో we want a statement. How do you feel? Most desirable online voting or all legitimate online voting all over the world, you were voted the most desirable all India. Yeah, it was embarrassing a little. I mean, I most desirable angane em chestam sigguto mari intlo. Sare meer paper open chesaru. Okay, adi koncham relive chestara? ఓపెన్ చేసి మోస్ట్ డిజైరబుల్ అంటే దాని ముందే 2 రోజుల ముందే ఫోన్లో చెప్పారు. అవునా? చెప్తారు కదా, చెప్పరా? తెలీదు నాకు, ఎందుకంటే నేను ఫిగర్ అవ్వలేదు కదా దాంట్లో, అందుకే నాకు తెలీదు. సో చెప్పారు. అప్పుడు మీరేం చెప్పారు? నేను చెప్పిన చాలా థ్యాంక్స్, చాలా ఆనందంగా ఉంది. చాలా జెన్యూన్ గా ఉంది కదా ఈ ఆన్సర్. ఏమాత్రం ఆనందంగా. బట్ దెన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్. ఐ మీన్ ఆబ్వియస్లీ అంటే లేకపోతే వాళ్ళ కోపం. Seriously, I don't take these things too seriously, in the sense I am a little shy. No? ఇది నిజమా సార్? ఏది? You think Prince Mahesh Babu is shy? Yeah, నిజమే. కాదు ఇప్పుడు సంబంధం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు కాదు, దే సెడ్ మోస్ట్ డిజర్వ్. అందరు నేను ఫోన్ చేసి అందరూ పార్టీ చేస్తాను. Okay, okay, సరే సరే. You worked with many heroines. Who is your favorite? I know it's me, but so because I'm here, you don't have to say my name. Parledu. So మీరు చెప్పొచ్చు. Who is your favorite? Who's been your favorite co-star? I mean, I married the person. So. Perfect. Okay. Which has been your favorite movie till now? There were 2-3 films actually. I can't name one. Means every film was a journey for me. 2-3 of your most. Vakkudu was the first film actually took me to stardom. Then Atadu was a film which brought me closest to to all the class audience, and it opened up a market in America for me. And then Pokhri, of course, took me to the next level. So all these 3 films are very close. They've been journeys in my life. Atadu was the one that made you the superstar in the US as well, right? It opened up the market for the first time for him as well as me. And now me movies అన్ని is equal to English Hollywood films that అలా కాదు, అలా ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. హాలీవుడ్ సినిమాలకి ఈక్వల్ అలా కాదు, తెలుగు సినిమాల్లో బాగా అవుతుంది. సరే, బిహైండ్ యువర్ షర్ట్ 6 packs అవన్నీ ఉంది అందరూ చెప్తున్నారు. when are we going to see it? ఎవరు చూడరు. ఇలాంటి డిసప్పాయింటెడ్ గా చేశారు ప్రిన్స్ మహేష్. ప్లీజ్ త్రివిక్రమ్ గారు, మీరు అట్లీస్ట్ ఏదైనా కొంచెం, మీరిద్దరు ఇక్కడ కూర్చుంటున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఆస్క్. ఎప్పుడు మీరిద్దరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు? దాంట్లో నేను హీరోయినా? చేస్తాం కదా, నువ్వు హీరోయిన్ లేవు మాకు తెలియదు. కథకు సూట్ అవ్వాలి కదా. సరే, ఓకే, మీరిద్దరు చేస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? అది మీరు ఆయన్ని అడగాలి. సరే అండి, ఎందుకంటే నాకన్నా కమిట్మెంట్స్ అంటే ఆయన కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును కదా. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈయన ఎండార్స్మెంట్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారు. వాట్ ఎవర్ ద హీరోయిన్స్ హ్యావ్ ఎండార్స్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్యలో నాది పారాగాన్,
తీసేశారు. దాని ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అది కూడా తీసేశారు. సో ఆ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి. సో మీరు 2017 కోసం ఇప్పుడే బ్లాక్ చేయాలనుకుంటున్నారు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేయాలి. వేరే వాళ్ళు పెట్టుకుంటే అవరు ఈ రోజు. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, 2015లోనే ఉంటుంది. 2015 ఓకే. 2015 మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు సినిమా చేస్తారు. త్రివిక్రమ్ గారు, వాట్ డూ యూ లైక్ అబౌట్ మహేష్ గారు ద మోస్ట్? అంటే ఎవరికి తెలియదు ఏంటంటే, నా ఫస్ట్ సినిమా కంటే ముందు నేను అతడి కథ చెప్పాను. ఆయనకి నా నువ్వే కూడా ఇంకా స్టార్ట్ అవ్వాల. ఏ సంవత్సరంలో ఇది? అంటే సంవత్సరం నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్గా నా నువ్వే కంటే ముందు ఆయన ఒక్కడు షూటింగ్ జరుగుతుంది, లాస్ట్ సాంగ్ జరుగుతుంది. నాకు పద్మాలయలో ఆయన కలిసాను నేను. ఒక్కడు ముందు 2003 మొరారి టైంలో కాదు సార్, ఒక్కడికి స్టార్ట్ అవ్వడానికి ముందు నేను కలిసి నేను కథ పద్మాలయ స్టూడియోలో ఇద్దరం ఒక రూమ్లో కూర్చున్నాను చెప్పిన వెంటనే లేచి బయటికి వెళ్ళిపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి ఏం లేదు, చాలాసేపటి నుంచి కూర్చున్నాను కదా, సినిమా మనం చేస్తామని చెప్పారు అంతే. అంటే నేను అప్పటికి నా ఫస్ట్ సినిమా చేయలే, నేను అసలు డైరెక్టర్గా ఎవరి దగ్గర పని చేయలే. ఇంకా అంతలా నమ్మేసాడు ఫస్ట్. అది నాకు నచ్చింది, ఆ నమ్మకం నచ్చింది ఫస్ట్. అదే నమ్మకం సినిమా చివరి దాకా. సినిమా తర్వాత నేను అప్పుడు కూడా ఏం చెప్పానంటే, నేను స్రవంతి రవికిషోర్ గారికి ఫస్ట్ సినిమా చేయాలి సార్, నేను అది చేసి వస్తాను అని చెప్తే, నో ప్రాబ్లం మీరు చేసి రండి. ఈలోపు అయింది, ఒక్కడైంది, అర్జున్ అయింది. నేను వచ్చి అర్జున్ తర్వాత నేను ఆ సినిమా స్టార్ట్ చేశాను. ఇన్ని సంవత్సరాలు కూడా పెద్ద మేము ఎక్కువ కలవకపోయినా మాట్లాడుకోకపోయినా ఆ ఫస్ట్ ఏం చెప్పారో సినిమా ముహూర్తానికి రాలా. మేము కోపగా కొట్టిన ఫస్ట్ షాట్ తీసినప్పుడు ఆయన లేరు. నేను అదే ఫోన్ చేసుకుని అడిగా, యాక్చువల్గా సెంటిమెంట్ అనమాట. ఈ సినిమాలో మీరున్నా, ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, నేను నమ్మచ్చు కదా. దూకుడు ముహూర్తం కూడా రాలేదు. అవును బేసిక్గా రారు ఆయన. అది నాకు నచ్చింది ఫస్ట్, ఆ నమ్మటం. క్వశ్చన్ చేయరు ఇంకా నమ్మిన తర్వాత. నెవర్ క్వశ్చన్స్. ఐ థింక్ దట్ ఈస్ మై ఫేవరెట్ క్వాలిటీ అబౌట్ 2 సినిమా చేశాను. I think the way his respect and for the director and I don't know, somewhere in between, by the 3rd day or 4th idru they become one. నేను క్లోజ్ నుంచి చూసాను, and it does not matter whether the director is a big director, like ఓకే, ఎందుకంటే సీను వైట్ల గారు చేశారు, శ్రీకాంత్ అద్దాల గారుతో చేశాను నేను, and it does not matter. Sinu Aitlam garu might be an experienced director, but Shrikant Adala garu wasn't. But still, by the 3rd day, our accent, our body language, alla aipayaru. He just, without questions, without asking, without interfering. అలా ఉండటం మూలంగానే, అంటే ఇప్పుడు ఒక్కడు లాంటి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ కానీ, ఒక్కడు అంటే అదొక ఇన్సిడెంట్ ఆ సినిమా మొత్తం. అంటే నాకు ఈ రోజు దాకా నాకు ఒక థియేటర్లో నాకు చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కటి థియేటర్లో నేను చూసింది. సోదర్శన్ 35mm చూశాను. అప్పుడు మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు, నేను కింద కూర్చొని చూస్తున్నాను. నాకు ఇప్పటికీ కత్తి అమ్మాయి పేక మీద పెట్టగానే థియేటర్లో ఒక అరుపు వినిపించింది, తల తీసి నీ పాదాల దగ్గర పెట్టేస్తానని చెప్పి ఎవడో అరుస్తున్నాడు. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ డైలాగ్.